నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో రైతులు ఆందోళన చేపట్టారు. కరెంటు కోతలున్నాయని సబ్స్టేషన్ ముందు ధర్నా చేశారు. సబ్స్టేషన్ కోసం 20 ఏళ్ల క్రితం తమ భూములు ఇచ్చామని, ఇప్పుడు వేరే గ్రామానికి కరెంటు కోసం తమ గ్రామంలో కరెంటు కోతలు విధిస్తున్నారని రైతులు మండిపడ్డారు. తమకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతులు. తొలగించి వేరే కంబాలు వేసారు, దీన్ని వెంటనే తీసేసి మా లైన్ మాకు పునరుద్ధరించాలి. మా లైన్ మాకు కంప్లీట్ పునరుద్ధరించాలి. సోనారికి 24 ఉండాలి. గ్రామంలోని 33 kV సబ్ స్టేషన్ మాకు ఇంతకు ముందు గత 20 సంవత్సరాల నుంచి మాకు సబ్ స్టేషన్ అయిన నుంచి మాకు సోనారి గ్రామానికి సపరేట్గా సింగిల్ ఫేజ్ లైను 24 గంటలు 3 ఫేజ్ వాటర్ సప్లై గ్రామానికి 3 ఫేజ్ లైను కంటిన్యూగా ఉండేది. మాకు ఇప్పుడు గత ఒక 2-3 నెలల నుంచి మొత్తం కరెంటు పోతున్నది. దీనికి మా సోనారి గ్రామం ఏదైతే మాకు ఫస్ట్ సబ్ స్టేషన్ ఓపెన్ అయినప్పుడు మా సోనారి ఫీడరు మాకు సపరేట్ ఉండేది. దాన్ని ఇప్పుడు తీసేసి ఈ అధికారులు ఎవరితో కుమ్ముకైనరో మా సోనారి పేరు ఫీడర్ తీసేసి దాన్ని పల్సిగా మార్చిండ్రు. దీనికి కారకులైన అధికారులను వెంటనే వారికి తగిన బుద్ధి చెప్పాలా. ఇటువంటి మాకు చాలా ప్రాబ్లం అవుతున్నాయి. ఎందుకంటే మేము గతంలో మాకు ఇక్కడ సబ్ స్టేషన్ కొరకు ల్యాండ్ కొరకు మేము పైసలు డొనేట్ చేసి మా సోనారి కొరకు ల్యాండ్ మేము సబ్ స్టేషన్ చేయించడం జరిగింది. దీన్ని వెంటనే రద్దు చేసి సపరేట్గా మా సోనారి ఫీడర్ మాకు ఇవ్వాలా. మాకు ఇంత గతంలో లాగా 24 గంటల కరెంటు మాకు సింగిల్ ఫేజ్ మరి 24 అవర్స్ 3 ఫేజ్ కూడా ఇవ్వాలని మా గ్రామస్తుల తరఫు నుండి మరియు వీడీస్ తరఫు నుండి మా మాజీ సర్పంచులు ఎంపీటీసీలు అందరి తరఫు నుండి ఇక్కడ ప్రత్యేక ధర్నాకు దిగడం జరిగింది. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ సబ్ స్టేషన్ ఉంది. ఉన్నప్పటికీ మా గ్రామంలో మాకు సింగిల్ ఫేజ్ ఉండే 6 నెలల నుంచి సింగిల్ ఫేజ్ ని తొలగించడం జరిగింది. తొలగించేసి వేరే నిగ్మా ఫీడర్ ని కలపడం జరిగింది. దానికి సంబంధించిన కాంబులు కూడా మై ఉండే ఆ కాంబుల యొక్క వైర్లు కూడా తొలగించేసి పక్కకు పెట్టేసి సిరిపల్లి ఫీడర్ కు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇది అన్యాయము. కాబట్టి మా గ్రామానికి మాకు రావాల్సింది సింగిల్ ఫేజ్ ఏ విధంగా ఉండనో ఆ విధంగా సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ మాకు కరెంటు సప్లై చేయాలని ఏఈ గారికి డిఈ గారికి మేము కోరుకోవడం జరుగుతున్నది.